గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు అంబటి రాంబాబు, నీకు మతి ఉండి మాట్లాడుతున్నావా, మతి లేకుండా మాట్లాడుతున్నావా, లేదా ఏదైనా పిచ్చుకు కరిసేలా మాట్లాడుతున్నావా మాకైతే తెలీదు. నువ్వు చేసిన అనుచిత వ్యాఖ్యల వల్ల ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం తలదించుకునేలా చేశావు. గతంలో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇలానే ప్రవర్తిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మీకు బుద్ధి చెప్పి 11 సీట్లు పరిమితం చేసింది. మీకు అయినా బుద్ధి రాలేదు. ఇప్పటికీ మీరు అలాగే కొనసాగిస్తున్నారు. ఇలాగే కొనసాగిస్తే రేపు ప్రజలు మీ పార్టీని భూస్థాపితం చేస్తారు. ఖబర్దార్ అంబటి రాంబాబు, మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే నీ నేలకు తెగకొస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటికైనా మీరు ఈ సంబరాల రాంబాబుని సస్పెండ్ చేసి మీ ఉనికిని కాపాడుకోవాల్సింది. లేదా రేపు రాబోయే ఎలక్షన్లో మీకు ఇప్పుడు వచ్చిన 11 సీట్లు కూడా రాకుండా చూసుకుంటారు ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. మీరైతేనేమి, మీ పార్టీ నాయకులైతేనేమి పిచ్చి కుక్కల్లా ఏది పడితే అది మాట్లాడుతూ, ఇందాక జోగి రమేష్ కూడా మా లోకేష్ బాబు గారి గురించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అలా మాట్లాడాలంటే మాకు ఒక్క నిమిషం పట్టదు. కానీ మా పార్టీ క్రమశిక్షణ అయిన పార్టీ, మా అధ్యక్షులు మాకు క్రమశిక్షణతో ఎలా ఉండాలో నేర్పించారు. మా అధ్యక్షులు ఒక్క 10 నిమిషాలు పక్కకి వెళ్తే మేమేంటో, మా పార్టీ ఏంటో, మా నాయకులు ఏంటో, మా కార్యకర్తలు ఏంటో మీకు చూపిస్తాం. అంబటి రాంబాబు, ఖబర్దార్, నీకు మరీ చెప్తున్నాం. మీరు బయటికి వచ్చి బహిరంగ సమాపన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నాం. చెప్పని పక్షాన మీకు ఎలా గురపడడం చెప్పాలో మా కార్యకర్తలకి అయితేనేమి, మా నాయకులకి అయితేనేమి మాకు బాగా తెలుసు. అంబటి రాంబాబు, తస్మాత్ జాగ్రత్త, బీ కేర్ఫుల్.